హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏదైనా కంపెనీలో వర్క్ చేసిన వారు ఆ కంపెనీలో రిజైన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించి ఆ టోటల్ పిఎఫ్ అమౌంట్ ను అంటే ఎంప్లాయీ షేర్ అలాగే ఎంప్లాయర్ షేర్ సంబంధించి టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ ను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్ లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పిఎఫ్ కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ను మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇలా యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా మన పిఎఫ్ కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు పిఎఫ్ లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ ఓపెన్ అవుతుంది. మొబైల్ అయితే కనుక ఈ ఆప్షన్స్ అయితే కొంచెం సరిగా కనిపించవు, క్లియర్ గా చూసి అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఉంది కదా క్లైమ్ అని చెప్పి, ఇక్కడైతే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన పిఎఫ్ కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు పిఎఫ్ అమౌంట్ ను విత్డ్రా చేసుకోవాలంటే కంపల్సరీగా మీ పిఎఫ్ కు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది కదా, అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకు ఇక్కడ ప్రాసెస్డ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు ఐ వాంట్ టు అప్లై ఫర్ ఉంది కదా, సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు కంపెనీలో రిజైన్ చేసి ఉండి ఆ కంపెనీ సంబంధించి టోటల్ అమౌంట్ తీసుకోవాలంటే కంపల్సరీగా మీరు కంపెనీలో ఎగ్జిట్ అయి ఉన్న డేట్ ను ఇక్కడ మనకు పిఎఫ్ లో అప్డేట్ చేసి ఉండాలన్నమాట. ఆ ఎగ్జిట్ డేట్ ను కంపెనీ వారే అప్డేట్ చేస్తారు. ఒకవేళ వారు ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేయకుంటే మనమే ఈ పిఎఫ్ లాగిన్ లో చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ గా మీరు కంపెనీకి సంబంధించి టోటల్ అమౌంట్ తీసుకోవాలంటే కంపల్సరీగా రిజైన్ చేసి ఉండి 2 months అయితే కంప్లీట్ అయి ఉండాలి. అంటే మనకు కంపెనీ నుంచి ఎటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కట్ అవ్వకుండా పిఎఫ్ లో యాడ్ అవ్వకుండా ఉండి 2 months అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. అలాగే ఎగ్జిట్ డేట్ కూడా అప్డేట్ చేసి ఉండాలి. అలా చేసిన వారికి మాత్రమే ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. ఇందులో మనం పిఎఫ్ సంబంధించి టోటల్ అమౌంట్ తీసుకోవాలంటే ఇక్కడ ఓన్లీ పిఎఫ్ విత్డ్రావల్ అని చెప్పి ఫారం 19 ఆప్షన్ ఉంది కదా, ఫారం 19 ఆప్షన్ లో మనం టోటల్ అమౌంట్ ను తీసుకోవడానికి వస్తుంది అనమాట. అలా కాకుండా ప్రజెంట్ వర్కింగ్ లో ఉండి పిఎఫ్ అమౌంట్ లో ఎంతో కొంత తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు పిఎఫ్ అడ్వాన్స్ ఫారం 31 ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లో అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ లో ఉన్న వారు ఫారం 31 లో ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి గతంలో ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. ఇక్కడ మనం ఓన్లీ పిఎఫ్ విత్డ్రావల్ ఫారం 19 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు అప్లోడ్ ఫారం 15G అని చెప్పి చూపిస్తుంది కదా. మీరు కంపెనీకి సంబంధించి టోటల్ అమౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పిఎఫ్ లో ఉన్న అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 50,000 కంటే ఎక్కువగా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఫారం 15Gని ఫిల్ చేసి అందులో సైన్ చేసి ఆ ఫామ్ ను మీరు ఇందులో చూస్ ఫైల్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీకు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వకుండా అప్లికేషన్ రిజెక్షన్ అవ్వకుండా ఎటువంటి ఇష్యూ లేకుండా మనకు టోటల్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న టోటల్ అమౌంట్ 50,000 కంటే బిలోనే ఉంటే కనుక అలాంటప్పుడు మీరు ఈ ఫారం 15Gని అప్లోడ్ చేయకుండానే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న అప్లికేషన్ సంబంధించి అయితే అమౌంట్ 50,000 కంటే బిలో ఉంది కాబట్టి నేను ఫారం 15G ఫిల్ చేయకుండా చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మీరు ఎంప్లాయీ అడ్రస్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లొకాలిటీ కానీ అదేవిధంగా స్టేట్, డిస్టిక్, సిటీ, పిన్ కోడ్ ఆ మొత్తం డీటెయిల్స్ మనం ఆధార్లో ఉన్న డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయాలి. ఆ తర్వాత మనకు గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేసుకుంటే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ కింద వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ సబ్మిట్ ఫామ్ అయితే క్లిక్ చేయాలి. క్లెయిమ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు క్లెయిమ్ సబ్మిట్ అయ్యాక ఈ విధంగా పిఎఫ్ ఫైనల్ విత్డ్రావల్ క్లెయిమ్ ఫారం సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే ఇక్కడ పక్కన మనకు క్లిక్ హెయిర్ ఉంది కదా,
సో అక్కడ క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయి ఉన్న ఫామ్ అనేది చూపిస్తుంది. సో ఇలా మీరు క్లెయిమ్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత 15 to 20 days లోపు మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ అవుతుంది.